అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సోరియాసిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ అంటే ఏంటి, అసలు మనకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి స్కిన్ డిసీజ్కి అనేది చెప్తానండి. యూజువల్గా సోరియాసిస్ అనేది ఇది ఏంటంటే ఇది ఒక స్కిన్ డిసీజ్ అండి. ఇది మనకి క్రానిక్ నాన్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్ అనేసి అని అంటుంటాము. అంటే యూజువల్గా మనకి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటాం ఈ స్కిన్ డిసీజ్ తోటి. అంటే మనకి క్రానిక్ అనేసరికి ఏంటంటే ఒక 2 months కానీ 3 months కానీ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్రానిక్ అనేసి అని అంటూ ఉంటాము. అక్యూట్ అంటే ఏంటంటే మనకి కొన్ని డేస్లో వచ్చేదాన్ని, అంటే ఒక 4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి, 10 రోజుల నుంచి సఫర్ అవుతున్నాం అంటే దాన్ని అక్యూట్ అనేసి అని అంటాము. సో యూజువల్గా మనకి సోరియాసిస్ అనేది ఇది చాలా సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి బాధపడుతున్న స్కిన్ డిసీజ్. సో దాన్ని అందుకే క్రానిక్ నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్ అనేసి అని అంటుంటాం. ఇది ఎందుకు వస్తుంది మనకి సోరియాసిస్ అనేది మాత్రం ఏంటంటే యూజువల్గా మన బాడీలో కొన్ని సెల్స్ అనేటి, టిష్యూస్ అనేటివి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. మనకి ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో సెల్స్ అనేటివి. సో ఆ సెల్స్లో ఈ నార్మల్ సెల్స్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే నార్మల్ సెల్స్ కంటే ఎపిడర్మల్ సెల్స్ అనేటివి కూడా మనకి ఇందులో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఈ సెల్స్లో. సో ఎప్పుడైతే మన నార్మల్ బాడీ టిష్యూ సెల్స్ కంటే ఈ ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటామండి, స్కిన్ డిసీజ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి సోరియాసిస్ డిసీజ్ అనేసి అని అంటే కనుక ఇవి మనకి 5 టైప్స్గా ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్, సెకండ్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్, థర్డ్ వన్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్. సో ఇలా ఇన్ని రకాలుగా సోరియాసిస్ అనేసి ఉంటాయండి మనకి. సో ఏంటంటే ఇవి యూజువల్గా మనకి గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఈ గట్టెడ్ సోరియాసిస్లో ఎక్కువగా మనకి ఏంటంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తూ ఉంటాము. సో బేసికల్గా ఈ గట్టెడ్ సోరియాసిస్ మనకి ఏంటంటే ర్యాష్ అనేది రెడ్ కలర్లో ఒక స్పాట్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయి అది రెడ్ కలర్లో స్పాట్ లాగా ఫామ్ అవుద్ది. దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అని అంటుంటాము. ఆ స్పాట్ ఏదైతే ఆ ర్యాష్ అనేది ఉంటుందో ఆ లిషన్ చుట్టూ మనకి సర్కిల్ షేప్లో రెడ్డిష్ కలర్లో స్వెల్లింగ్ లాగా వచ్చి మనకి ర్యాష్ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనం గట్టెడ్ సోరియాసిస్ అని అంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఇది యూజువల్గా మనకి మన బాడీలో ఎక్కడైతే బాడీ స్కిన్ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో అందులో మనము ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది యూజువల్గా చూస్తూ ఉంటాం. అంటే ఫోల్డింగ్స్ ఎక్కడ అంటే కనుక మనకి యూజువల్గా మన బాడీలో ఫోల్డింగ్స్ ఎక్కడ ఉంటాయి, అండర్ ఆర్మ్స్లో కానివ్వండి, చెస్ట్ బిలో రీజియన్లో కానివ్వండి, థైస్ రీజియన్లో కానివ్వండి, ఇటువంటి చోట్ల అంటే ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కడైతే ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుందో అటువంటి స్కిన్ ఫోల్డింగ్స్లో మనము ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్. ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఇది యూజువల్గా ఏంటంటే మనకి మన బాడీ అంటే మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా ర్యాషెస్ వచ్చేస్తాయి. ఆ ర్యాషెస్ ఏంటంటే మనకి ఆ స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి ఫ్లేకీ అయిపోయి మనకి స్కిన్ అనేది కంప్లీట్గా సిల్వరిష్ వైట్ కలర్లో లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ డ్రైనెస్ అయిపోవడం వల్ల. సో ప్యాచెస్ అనేటివి మనకి బాడీ మొత్తం వచ్చేస్తాయి, స్కిన్ ప్యాచెస్ అనేటివి. అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే నిల్చున్న చోట కానివ్వండి, కూర్చున్న చోట కానివ్వండి, మనకి యూజువల్గా ఈ స్కిన్ అనేది డ్రై అయిపోయి పీల్ అవుతుంది, అంటే రాలిపోతూ ఉంటుంది, పొట్టులాగా రాలుతూ ఉంటుంది. మొత్తం బాడీ అంతా నిల్చున్న చోట, కూర్చున్న చోట అదే పీల్ అయిపోయి రాలిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటాం. నెక్స్ట్ పస్టులర్ సోరియాసిస్. పస్టులర్ సోరియాసిస్ అంటే యూజువల్గా ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే మనకి ఏవైతే బాడీ పైన ర్యాషెస్ అనేటివి ఫామ్ అవుతాయో అవి మనకి వెసికల్ ర్యాషెస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్వెల్లింగ్ వచ్చేసి మనకి ఆ రెడ్ కలర్లో మారిపోయి ర్యాష్ అనేది అక్కడ నుంచి ఆ లిషన్స్ నుంచి మనకి ఏంటంటే పస్ లాగా చిన్నగా డిశ్చార్జ్, అంటే పస్ కంటెంట్ లాంటిది మనకి దాని చుట్టూ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం పస్టులర్ సోరియాసిస్ అనేసి అని అంటూ ఉంటాం. సో ఎవరైనా ఈ సోరియాసిస్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనము హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్స్లో మాత్రం 100%గా మనకి సోరియాసిస్ డిసీజ్కి పర్మనెంట్గా రిలీఫ్ ఉంటుందండి. ఎందుకనేసి అంటే మనము హోమియోపతి మెడిసిన్స్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే రూట్ కాజ్ నుంచి, అంటే మనకి ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది, క్యూర్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి సో దానివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా
పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం మనకి హోమియోపతి మెడిసిన్స్లో ఉంటుంది. సో వన్స్ మనం డిసీజ్ని అనేది చంపేస్తే కనుక అది ఫ్యూచర్లో మళ్ళీ మనకి ఎప్పటికీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ అంటే కనుక మనకు హోమియోపతి ట్రీట్మెంట్లో తీసుకోవచ్చండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఇవి ప్యూర్లీ మనకి న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో మనకి ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హ్యాపీగా పర్మనెంట్గా తగ్గించుకోవడానికి మనకి హోమియోపతి మెడిసిన్స్ హెల్ప్ అవుతాయండి. ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.